ఈరోజు హార్వెస్టింగ్ వచ్చేసి ఇవేనండి. దొండకాయలు, కాకరకాయలు, కరివేపాకు, పాలకూర, పచ్చిమిరపకాయలు. హాయ్, వెల్కమ్ టు నేహా తెలుగు బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనము గార్డెన్లో ఏ కూరగాయలు వచ్చాయో అవి చూసి హార్వెస్ట్ చేసుకుందాము. ఫస్ట్ గేటు బయట సైడ్ ఉన్న మినీ గార్డెన్లో కసిన్ని దొండకాయలు, పచ్చిమిరకాయలు ఉన్నాయి. అలాగే కరివేపాకు కూడా అయిపోయిందండి. హార్వెస్ట్ చేసుకుందాము. బయట వచ్చేసి పైన వచ్చేసి కసిన్ని కాకరకాయలు అవి ఉన్నాయి. హార్వెస్ట్ చేసుకున్నాం పదండి. బయట ఉన్న మినీ గార్డెన్ వచ్చేసి ఇదేనండి. ఇక్కడ దొండపాదు, ఇటు సైడ్ తోటకూర, ఇవన్నీ మిర్చి ప్లాంట్స్, కొన్ని బెండకాయ మొక్కలు, వంకాయ మొక్కలు, అలాగే దొండపాదికి అటు సైడు కరివేపాకు మొక్క కూడా ఉంది. మనం ఫస్ట్ దొండకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ స్టార్టింగ్లోనే ఒక మిర్చి మొక్క పెట్టాను. ఇదిగోండి, మిర్చి కూడా చూడండి ఎంత కంప్లీట్గా గ్రో అయ్యాయో. గోంగూర, మిర్చి పెట్టాను ఇక్కడ. ఇవి కూడా పిక్ చేసుకున్నాం. ఇదిగోండి, ఇవన్నీ దొండకాయలే. దొండకాయలన్నీ హార్వెస్ట్ చేసుకున్నాం. ఇదిగోండి, ఇక్కడ కూడా ఉన్నాయి దొండకాయలు. బాగా వస్తున్నాయండి దొండకాయలు మాత్రం. ఇదిగోండి, ఇలా చెట్ల మధ్యన చూడండి, ఇలా ఆకులు చాటున బాగా వస్తున్నాయి. పైన ఉన్నాయి ఈ దొండపాదకు దొండకాయలు. ఇదిగోండి, ఇంకా ఫ్లవర్ చూడండి ఎలా పట్టిందో. మిర్చి మొక్కలు వచ్చేసి నేను బ్లాక్ మిర్చి అండ్ వైట్ మిర్చి 2 రకాల మొక్కలు వేశాను. ఇప్పుడు కట్ చేస్తున్నవి మాత్రము బ్లాక్ మిర్చి అండి. ఇవి చాలా స్పైసీగా ఉంటాయి. ఇక్కడ నేను మినీ గార్డెన్లోనే ఒక 8 మొక్కలు దాకా పెట్టాను, మిర్చి మొక్కలు. ఈ మినీ గార్డెన్లో మిర్చి మొక్కలు పెట్టాను, అలాగే వంకాయ, బెండకాయ, దొండపాదు, ఇంకా తోటకూర, అలా ఆకుకూరలు కూడా వేశాను. టెర్రస్ పైన కూడా కొన్ని కూరగాయ మొక్కలు పెట్టాను. మిర్చి మాత్రం బాగా వచ్చాయండి ఈసారి. అంటే ఒక 2-3 డేస్కి మాత్రమే నేను హార్వెస్ట్ చేస్తున్నా. చూడండి ఎంత గ్రీనిష్గా ఉన్నాయో మిర్చి. ఇవి ఈరోజు ఒక 2-3 డేస్ కట్ చేసుకొని మళ్ళీ తర్వాత హార్వెస్ట్ చేసుకుంటాను. వీటికి మంచిగా మనము కేర్ తీసుకొని ఫర్టిలైజర్ ఇస్తూ చూసుకుంటే మొక్కల్ని మనకి మంచిగా ఇదిగోండి, వీటికి కూడా మిర్చి పడ్డాయి, కట్ చేసుకుందాం. బ్లాక్ మిర్చిలో కూడా 2-3 రకాలు ఉంటాయి కదా. చిన్న మిర్చి ఉంటుంది బ్లాక్ మిర్చిలో. నేను ఆ రకం కూడా వేశాను. 2-3 రకాల మిర్చి వేశాను. కసిన్ని బెండకాయలు కూడా వచ్చాయి. బెండకాయలు ఒక 2 మాత్రమే వచ్చాయిలేండి. ఇదిగోండి, 2 హార్వెస్ట్ చేస్తున్నా. బెండకాయ మొక్క, పసుపు మొక్క ఒకే చోట పెట్టాను. ఇది వచ్చేసి పసుపు, ఇది బొండ మొక్క, ఇది వచ్చేసి మిర్చి, వైట్ మిర్చి. ఇదిగోండి, పిక్ చేశాను ఒక 5 డేస్ బ్యాకే, అందుకే వీటికి ఇంకా లేవు. ఇక్కడ కూడా ఒక మిర్చి మొక్క వేశాను. ఇదిగోండి, బ్లాక్ మిర్చి. ఇదంతా బ్లాక్ మిర్చిని. బ్లాక్ మిర్చిలో కూడా చిన్న సైజు ఉంటాయి కదా ఆ మిర్చి. ఇవి చాలా స్పైసీగా ఉంటాయండి. చూడ్డానికి చిన్నగా ఉంటాయి కానీ చాలా స్పైస్. చూసి వేసుకోవాలి వీటిని. ఇక్కడ వచ్చేసి వంకాయ మొక్క పెట్టాను. ఇదిగోండి, బ్రింజాల్స్ కూడా. ఇవి ఇంకా కాస్త గ్రో అవ్వాలి. ఇక్కడ ఇదిగోండి, ఇవన్నీ బ్రింజాల్స్. ఇవి కాస్త గ్రో అవ్వాలి. ఇక్కడ ఒక దొండకాయ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇదిగోండి, పిక్ చేసుకుందాం.
ఇక్కడ కూడా ఇదిగోండి మిర్చి మొక్క పెట్టాను. ఇక్కడ కొన్ని కనకాంబరాలు, వంకాయలు, అలాగే చిక్కుడు పాదు పెట్టాను. మిర్చి అయితే కట్ చేసుకుందాం. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. వర్షం పడుతుంది బాగా. ఇది కూడా వైట్ మిర్చి, బ్లాక్ కాదు. మిర్చి వచ్చేసి ఇక్కడ 3 పెట్టానండి మిర్చి. ఇక్కడొకటి అటు సైడ్ ఒకటి పెట్టాను. ఇదిగోండి, ఇది వచ్చేసి బ్లాక్ మిర్చి. ఇదిగోండి, ఇక్కడ గ్రిల్కి ఉన్న దొండపాదకు దొండకాయలు. కరివేపాకు మొక్క వచ్చేసి ఇక్కడ ఉందండి. మనకు కావాల్సినంత హార్వెస్ట్ చేసుకుందాం. ఇదిగోండి, ఇదంతా కరివేపాకు మొక్కనే. ఈ డేకి కావాల్సినంత పిక్ చేస్తాను. ఒక 2-3 డేస్కి కానీ 1 డేకి కానీ నేను హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటాను. దీనికి కూడా ప్రూనింగ్ కంపల్సరీ అండి, కరివేపాకు కూడా. ఇక్కడి దొండపాదే మొత్తం ఇలా గ్రిల్లు కూడా అల్లుకుంది. ఇదిగోండి దొండకాయలు ఇలా కట్ చేస్తున్నా. దొండపాదు వచ్చేసి నేను బయటి సైడు పెట్టిన పాదే ఇలా గ్రిల్లోకి, ఇటు సైడు గ్రిల్లు నుంచి ఇటువైపు కూడా పాకిందండి. ఇదిగోండి దొండకాయలు, ఇంకా ఫ్లవర్ పట్టింది. అలాగే దొండకాయలు కూడా ఇదిగోండి ఎంత బాగా వస్తున్నాయి. ఇదిగోండి దొండకాయలు. ఇది టెర్రస్ పైన ఉన్న గార్డెన్ అండి. ఇదంతా ఇలా. ఇక్కడ వచ్చేసి కాకరపాదు ఉంది. మనం కాకరకాయలు కట్ చేసుకుందాం. ఇదిగోండి కాకరకాయలు కూడా కట్ చేస్తున్నా. ఇదంతా కాకరపాదే. ఇటు సైడ్ కిందికి కూడా ఉన్నాయి. కాకరకాయలు ఇదిగోండి 4 వచ్చాయి. ఇదంతా ఇంకా ఇవి ఒక 2-3 డేస్కి గ్రో అవుతాయి. కాసింత పాలకూర కూడా హార్వెస్ట్ చేసుకున్నాము. ఇదంతా పాలకూరనే అండి. కూలర్ టబ్లో వేసాను. ఒక 2 బంచెస్ దాకా ఈరోజు మనం హార్వెస్ట్ చేసుకున్నాం. ఇదిగోండి పాలకూర అంతా హార్వెస్ట్ చేసుకుంటున్నా. దీన్ని వెడల్పుగా ఉన్న వాటిలో వేసాను. మనము ఆకుకూరలు ఇలా వెడల్పుగా ఉన్న దాంట్లో వేసుకుంటే ఇది గ్రో అవ్వడానికి బాగుంటుంది. బాగా పెరిగిందండి. వేసిన సీడ్స్ అన్నీ జర్మినేట్ అయ్యాయి. మనం పాలకూరను మ్యాక్సిమం 25 డేస్ 1 మంత్కి అంతా హార్వెస్ట్ చేసుకోవచ్చు. సీడ్స్ వేసిన ఫస్ట్ డే నుండి 25 డేస్ లోపు మనము పాలకూర వచ్చేస్తుంది కాబట్టి హార్వెస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత గ్రీనిష్గా ఉందో. ఒక 2 బంచెస్ దాకా నేను హార్వెస్ట్ చేస్తున్నా పాలకూర. ఇలా మనం కట్ చేసుకుంటే మళ్ళీ ఫ్రెష్గా లీవ్స్ వస్తాయి. పాలకూరనంతా ఆకుకూరలు మనం కట్ చేసుకున్న కొద్దీ వస్తూనే ఉంటాయి. సాయిల్ మిక్సింగ్ ప్రాపర్గా కలుపుకుంటే మనం ఆకుకూరలను ఈజీగా గ్రో చేయొచ్చు. ఇదంతా చిక్కుడు పాదండి. చిక్కుడుకాయలు కూడా వచ్చాయి. కాకపోతే నేను ఈరోజు హార్వెస్ట్ చేయట్లేదు. పాలకూర మాత్రం హార్వెస్ట్ చేశాను. చిక్కుడుకాయలు ఇంకా 2 డేస్ తర్వాత హార్వెస్ట్ చేస్తాను. ఈరోజు హార్వెస్టింగ్ వచ్చేసి మిర్చి మాత్రం హార్వెస్ట్ చేశానండి. ఒక 1/2 కిలో దాకా వచ్చాయి మిర్చి. అలాగే ఒక 2 బెండకాయలు,
2 బెండకాయలు కట్ చేశాను రసం చేయడానికి. మిర్చి ఒక పావు కిలో. కాకరకాయలండి ఇదిగోండి. ఒక 6 వచ్చాయి కాకరకాయలు. ఒక పావు కిలో అవుతాయి ఇవి కూడా. కాకరకాయలు బాగానే బిగ్ సైజే వచ్చాయి. అలాగే దొండకాయలు ఇవి ఒక ½ కేజీ ఉన్నాయి దొండకాయలు. అలాగే ఒక 3-4 డేస్కి సరిపడా కరివేపాకు, ఒక బుల్లి బాస్కెట్ నిండా కరివేపాకు ఫ్రెష్గా హార్వెస్ట్ చేశాను. అలాగే ఈ బాస్కెట్ నిండా పాలకూర హార్వెస్ట్ చేశాను. ఇది వచ్చేసి ఒక 2 బంచెస్ దాకా ఉంటుంది పాలకూర. ఏమాత్రం హార్వెస్ట్ చేశాను. ఇదండి హార్వెస్టింగ్ వచ్చేసి ఈరోజు ఇలా జరిగింది మార్నింగే. ఇంకా తడిపొడిగా వర్షం పడుతూనే ఉంది. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూశారు కదా. కూరగాయలలో ఇంకా చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి, కానీ అవి ఒక 3-4 డేస్ తర్వాత హార్వెస్ట్ చేస్తాను. చిక్కుడుకాయలు వంకాయలు కలిపి. వంకాయలు బయట మినీ గార్డెన్లో చూపించాను కదా, ఒక 3-4 వచ్చాయి, కానీ అవి ఈ సైజు ఉన్నాయి. గ్రో అవ్వడానికి కాస్త టైం పడుతుంది. చిక్కుడుకాయలు వంకాయలు కలిపి ఒక 4-5 డేస్ తర్వాత హార్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు మాత్రము దొండకాయలు, కాకరకాయలు, మిర్చి, బెండకాయలు, పాలకూర, కరివేపాకు హార్వెస్ట్ చేశాను. ఇంకా ఆకుకూరలు చుక్కకూర, పుదీనా, కొత్తిమీర ఇలా బాగా గ్రో అయ్యింది. ఈరోజు కొత్తిమీర వచ్చేసి అంత అవసరం లేదని నేను హార్వెస్ట్ చేయలేదు ఈ టుడే హార్వెస్టింగ్కి. ఈరోజు కుక్ చేయడానికి కూడా కొత్తిమీర ఏం అవసరం పడదు. మిర్చి మాత్రం ఒక 3-4 డేస్ వస్తాయి మాకి. కాకరకాయతోటి ఫ్రై చేయొచ్చు, దొండకాయతోటి కూడా ఫ్రై చేయొచ్చు. బెండకాయలతోటి మాత్రం రసం పెట్టేస్తాను. ఇదండి హార్వెస్టింగ్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.